వెల్కమ్ టు స్టార్ 4 టీవీ న్యూస్. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో పెద్దపల్లి జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్ రానున్న సమ్మక్క సారలమ్మ ముందస్తు పండుగను పురస్కరించుకొని ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో మచ్చలేని నాయకుడిగా గుర్తింపు పొందిన తాను ప్రజాప్రభుత్వంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అభివృద్ధి సంక్షేమాలను సమతుల్యంగా అమలు చేస్తోందని అన్నారు. ప్రత్యేకంగా రామగుండంలో 60 లక్షల వ్యయంతో నూతన గ్రంథాలయ భవనం నిర్మించి అభివృద్ధి చేశామని, విద్యా అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని స్పష్టం చేశారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నిరుపేదలకు సన్న బియ్యం పంపిణీ, ఉచిత కరెంట్, మహిళలందరికీ బస్సుల్లో ఉచిత ప్రయాణం వంటి సంక్షేమ పథకాలు ప్రజల జీవితాల్లో గణనీయమైన మార్పు తీసుకువచ్చాయని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాటలకే కాదు చర్యలతో ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తోందని అంతటి అన్నయ్య గౌడ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మరి అభివృద్ధి పదంలో ముందుకు దూసుకెళ్తున్నది. అందులో భాగంగా సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా ప్రజలందరూ కూడా సమ్మక్క సారలమ్మ ఆశీర్వాదం ఉండాలని వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈనాడు అభివృద్ధి అంటే ఏంది, ప్రజా సంక్షేమం అంటే ఏంది అని తెలంగాణ ప్రజలకు మరి పెద్ద ఎత్తున సామాన్య జనానికి ఫలాలు అందుతున్నాయి. అదేవిధంగా మా పెద్దపల్లి జిల్లా నేను గ్రంథాలయ సంస్థ చైర్మన్గా, మరి మన మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు గౌరవ వారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జిల్లా అభివృద్ధి పదంలో నడుస్తున్నది. అదేవిధంగా మరి పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణారావు గారు, మక్కాన్ సింగ్ గారు, మరి అటు వడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు, వీరి ముగ్గురి ఆధ్వర్యంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ మరి తీసుకెళ్లడం జరుగుతుంది. నేను గ్రంథాలయం సంస్థ చైర్మన్ కాగానే మరి మంత్రివర్యులు గౌరవ శాసనసభ్యుల నాయకత్వాన గత ప్రభుత్వము జిల్లాలు చేసింది, మరి ఎలాంటి పోస్టులను కానీ అక్కడ ఉండవలసినటువంటి పరిపాలన సాగించడానికి అధికార యంత్రాంగాన్ని నియామకం చేయలేదు. మా గ్రంథాలయంలో మరి కనీసం ఆఫీస్ లేదు, ఏది లేదు. అట్టి సమస్యలు గ్రంథాలయంలో ఉండబడినటువంటి సమస్యలు అన్నీ కూడా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే వెంటనే 5,80,00,000 రూపాయలు జిల్లా కేంద్రంలో మంజూరు చేసి దానికి ఫౌండేషన్ కూడా వేసుకోవడం జరిగింది. అదేవిధంగా రామగుండం మరి నియోజకవర్గంలో రామగుండంలో 60 లక్షల రూపాయలతోని నూతన బిల్డింగ్కు అడవుల పని చేయడం ప్రారంభం జరుగుతున్నది. నియోజకవర్గం లోపల అనేక సంక్షేమ కార్యక్రమాలు. గ్రంథాలయం ఏంటంటే ఏ ఒక్క గ్రంథాలయ పాఠకులు తలదించి పుస్తకం చదివితే ప్రపంచ దేశంలో తలెత్తుకునే విధంగా గ్రంథాలయంలో భండాగారము, మేధా భండాగారం నిండుకొని ఉన్నది. అటువంటి దాన్ని ప్రజలు ఉపయోగించుకోవాలి, నిరుద్యోగులు ఉపయోగించుకోవాలని కోరుచు, సంక్షేమ విషయానికి వస్తే పెద్దపల్లిలో ఇలా సుల్తానాబాద్లో కానీ, పెద్దపల్లిలో కానీ, మంతిలో కానీ, రామగుండంలో కానీ ప్రజలు ప్రత్యక్షంగా చూస్తున్నారు. హైదరాబాద్లో, బెంగళూరులో ఎక్కువ యేసులే ఉండే విధంగా రోడ్ల నిర్మాణం జరుగుతున్నది. ప్రజలకు అందుబాటులో సంతోషంలో ఉన్నారు. ఇలా పేదవాళ్ళందరూ కూడా సన్నబియ్యం, భారతదేశంలో ఏ రాష్ట్రంలో సన్నబియ్యం ఇచ్చినటువంటి దాఖలాలు ఇలా పేదవాళ్లకు సన్నబియ్యం ఇచ్చి వారి కడుపు నిండా భోజనం పెట్టడం జరుగుతుంది. పేదవాళ్ళందరూ కూడా ఇలా ఉచిత కరెంటు, అంటే అది ఉచిత కరెంట్ అనేది పేదవాళ్ళకు జరుగుతుంది లాభం. కాబట్టి ఈ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం పేదవాళ్ళకు సంక్షేమం కొరకు ఆలోచనతో చేయడం జరుగుతుంది. ఈ పెద్దపల్లి జిల్లా లోపల ఇలా కాంగ్రెస్ పార్టీ రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున దుందిబి మోగించేటువంటి కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు పెద్దపల్లి జిల్లాలో మరి 3 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్ ఉన్నది. ఈ 4 కూడా ఎందుకంటే గౌరవ శాసనసభ్యుల సహకారంతో, మరి పార్లమెంట్ల సహకారంతో, గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారి సహకారంతో అభివృద్ధి పయనంలో ప్రజలకు, నిరుద్యోగులకు మరింత మెరుగైనటువంటి అవకాశాలు జరుగుతాయని చెప్పి కోరుకుంటున్నాను. ప్రధానంగా నియామకం చేసింది ఆ గుర్తింపే ఈనాడు. ఎందుకంటే వారి ఆధ్వర్యంలో ఆనాడు కాంగ్రెస్ పార్టీ అంటే చాలా మంది భయపడ్డది. టీఆర్ఎస్ ప్రభుత్వంలో పార్టీలో ఉండి పనిచేయడానికి భయపడ్డారు. పోలీసుల వేధింపులు బీఆర్ఎస్ వాళ్ళు చేసేది ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వం.
అనేక ఇబ్బందులు కార్యకర్తలకు అండగా నిలబడ్డాం, ఆదర్శంగా నిలబడ్డాం. కాంగ్రెస్ పార్టీ ఎన్నిటికైనా భారతదేశానికి ఉపయోగం, ఈ దేశానికి కావాలి కాంగ్రెస్ పార్టీ అనే దానికి పార్టీ మారకుండా ఎన్నో ఒత్తిడులు, ఎన్నో అవకాశాలు నాకు లాభం అయ్యే విధంగా ప్రలోభాలు చేసినా లొంగకుండా కాంగ్రెస్ పార్టీ నిర్మాణంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నిర్మాణం కొరకు ఇంకా చివరి దశ వరకు కూడా పనిచేస్తా అని చెప్పి తెలియజేస్తున్నా. అంటే ఈ సుల్తానాబాద్ పెద్దపల్లి ప్రాంతంలో అంతటి అన్నయ్య గౌడ్ అంటే చిరకాలమైనటువంటి నా స్నేహితులు కానీ, ఈ స్టూడెంట్ ఆర్గనైజేషన్ కానీ, యువజన కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజేషన్ కానీ చేయడం జరిగింది. ఆనాడు మా గురువు గారులైనటువంటి మరి దుద్దిల్ల శ్రీపాదరావు గారు కానీ, గీట్ల ముకుందరెడ్డి గారు కానీ, వెంకటస్వామి గారి ఆధ్వర్యంలో వారి శిష్యునిగా మడమెత్తింపకుండా పార్టీ మారకుండా కాంగ్రెస్ పార్టీ జెండాతోనే ఈనాడు మరి పెద్దపల్లి జిల్లాలోనే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో అనేక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా కాంగ్రెస్ పార్టీ పదవులు నిర్వహించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ పిసిసి నుంచి ఏ నియోజకవర్గాలకు నాకు ఏదైనా బాధ్యత చెప్తే ఆ బాధ్యతలను కూడా నేను పూర్తి చేయడం జరిగింది. ఎందుకంటే మునుగోడు కానీ,